VCD నంబర్ 1627, లక్నో, ఉత్తరప్రదేశ్. ओम शांति। ఓం శాంతి. छोटे छोटे 2-3 रात्रि क्लास हैं। చిన్న చిన్నవి 2 రాత్రి క్లాసులు అయ్యాయి. पहला रात्रि क्लास है 17/9/64। మొదటి రాత్రి క్లాస్ అయ్యింది 17/9/1964. यज्ञ की सर्विस में थकावट नहीं होनी चाहिए। యజ్ఞం యొక్క సర్వీస్లోని అలసట అనేది రాకూడదు. क्योंकि ఎందుకంటే और ही ताकत मिलती जाती है। ఇంకా శక్తి లభిస్తూ వెళ్తుంది. क्यों? ఎందుకు? क्योंकि इस सर्विस का नाम है रूहानी सर्विस। ఎందుకంటే ఈ సర్వీస్ యొక్క పేరు అయ్యింది ఆత్మిక సర్వీస్. ये जिस्मानी सर्विस नहीं है। ఇది శారీరక సర్వీస్ కాదు. जिस्म थकता है, శరీరం అలసిపోతుందా या रूह थकती है? లేక ఆత్మ అలసిపోతుందా? देहभान से थकान होती है। దేహ భానం ద్వారా అలసట అనేది వస్తుంది. और रूहानियत से మరియు ఆత్మికత ద్వారా थकान नहीं होती, हल्कापन आता है। అలసట రాదు, తేలికతనం వస్తుంది. रूह का कनेक्शन ఆత్మ యొక్క కనెక్షన్ डायरेक्ट सुप्रीम सोल से है। డైరెక్ట్ సుప్రీం సోల్తోని అయ్యింది. सुप्रीम सोल సుప్రీం సోల్ और रूहानी आत्माएं మరియు ఆత్మిక ఆత్మలు दोनों ही हल्की फुल्की स्टेज में हैं। ఇద్దరు తేలికైన స్థితిలోని ఉన్నారు. तो रूहानी सर्विस में थकान नहीं आनी चाहिए। అయితే ఆత్మిక సర్వీస్లోని అలసట అనేది రాకూడదు. इसके लिए बाबा क्या मिसाल देते हैं? దీనికోసం బాబా ఏం ఉదాహరణనిస్తారు? आबू रोड से ఆబూ రోడ్డు నుండి माउंट आबू तक चले जाओ, మౌంట్ ఆబూ వరకు వెళ్ళిపోండి. तुमको थकान మీకు అలసట नहीं होगी। ఉండదు. ऐसे तो हर कार्य में कमाई जरूर होती है। అలా అయితే ప్రతి కార్యంలోని సంపాదన అనేది తప్పకుండా అవుతుంది. अभी तो सब ईश्वरीय सर्विस में हैं। ఇప్పుడైతే అందరూ ఈశ్వరీయ సర్వీస్లోనున్నారు. आसुरी सर्विस में 8 घंटा, ఆసురీయ సర్వీస్లోని 8 గంటలు, तो ईश्वरीय सर्विस में 12 घंटे। అయితే ఈశ్వరీయ సర్వీస్లోని 12 గంటలు. क्योंकि बाप तो बहुत इजाफा देते हैं। ఎందుకంటే తండ్రి చాలా ప్రతిఫలాన్ని ఇస్తారు. ईश्वरीय सेवा का इजाफा ज्यादा क्यों मिलता है? ఈశ్వరీయ సర్వీస్ యొక్క ప్రతిఫలం అనేది ఎక్కువగా ఎందుకు లభిస్తుంది? रूहानी सर्विस का इजाफा क्यों ज्यादा मिलता है? ఆత్మిక సర్వీస్ యొక్క ప్రతిఫలం అనేది ఎందుకు ఎక్కువ లభిస్తుంది? क्योंकि जिस्मानी सर्विस इस जन्म के लिए है, ఎందుకంటే శారీరక సర్వీస్ ఈ జన్మ కోసం అయ్యింది, एक जन्म के लिए। ఒక్క జన్మ కోసం అయ్యింది. और रूहानी सर्विस మరియు ఆత్మిక సర్వీస్ जो रूह की सर्विस है वो जन्म जन्मांतर के लिए इजाफा देने वाली है। ఆత్మది ఏదైతే సర్వీస్ ఉంటుందో అది జన్మ జన్మాంతరాల కోసం ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటిది అయ్యింది. गाया हुआ है గాయనం కూడా ఉంది.
कि दधीचि ऋषि ने हड्डी भी दे दी। దధీచి ఋషి ఎముకల్ని కూడా ఇచ్చేశారు. सन्यासियों को इतनी सर्विस नहीं करनी पड़ती है। సన్యాసులకి అంత సర్వీస్ని చేయవలసిన అవసరం ఉండదు. और तुमको तो तन मन धन तीनों से बहुत सेवा करनी है। మీకైతే తనువు మనసు ధనం ద్వారా మూడింటి ద్వారా చాలా సర్వీస్ని చేయాల్సి ఉంటుంది. सन्यासी तो तन की इतनी सेवा नहीं कर सकेंगे। సన్యాసులైతే తనువు యొక్క శరీరం యొక్క సేవని అంతా చెయ్యలేరు. क्योंकि वो कर्म सन्यासी हैं। ఎందుకంటే వారు కర్మ సన్యాసీలయ్యారు. कर्म सन्यासी होने के कारण కర్మ సన్యాసీయులైన కారణంగా उनको कर्म करने की दरकार ही नहीं। వారికి కర్మ చేయవలసిన అవసరం అనేది ఉండదు. तो तुमको तो सर्विस के मार्क्स बहुत हैं। అయితే మీకైతే సర్వీస్ యొక్క మార్కులు చాలా ఉన్నాయి. बहुतों को सुख मिलने से उनको आशीर्वाद मिल जाती है। చాలా మందికి సుఖం లభించినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. और जो अच्छी सर्विस करते हैं మరియు ఎవరైతే మంచి సర్వీస్ని చేస్తారో उनकी महिमा भी अच्छी होती है। వారి యొక్క మహిమ కూడా మంచిగా అవుతుంది. कहते हैं ऐसे पर तो बलिहार जावे। అంటారు అలాంటి వారి మీదైతే బలిహారం అయిపోవాలని. और ऐसे रूहानी बाप से मिलता भी बहुत कुछ है। మరియు అటువంటి ఆత్మిక తండ్రి ద్వారా లభించడం కూడా చాలా లభిస్తుంది. भारत को पवित्र सुखी शांत बनाना భారత్ని పవిత్రంగా సుఖీగా శాంతిగా తయారు చేయడం यही तुम्हारी मेहनत है। ఇది మీ యొక్క కష్టమయ్యింది. तुम जितना शांति में रहते हो మీరు ఎంత శాంతిలోని ఉంటారో उतना शांति के वाइब्रेशन फैलाते हो। అంత శాంతి యొక్క వైబ్రేషన్లు వ్యాపిస్తారు. दुनिया को तो भुलाने में मेहनत करनी पड़ती है। ప్రపంచానికైతే మర్చిపోవడంలో కష్టం చేయాల్సి వస్తుంది. शरीर का भान भूलता ही नहीं। శరీరం యొక్క భానం అనేది మరిచిపోబడదు. क्यों? ఎందుకు? क्योंकि अपन को ఎందుకంటే స్వయాన్ని क्या समझते हैं? ఏమనుకుంటారు? देह समझते हैं। దేహం అనుకుంటారు. और तुमको तो मेहनत नहीं लगनी चाहिए। కానీ మీకైతే కష్టం అనేది అనిపించకూడదు. शरीर का भान भूल जाता है శరీరం యొక్క భానం అనేది మరిచిపోబడుతుంది. तो अपन को आत्मा समझ అయితే స్వయాన్ని ఆత్మగా అనుకుని बाबा को याद करते रहें तो बहुत कल्याण है। బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా కళ్యాణం అవుతుంది. और ये राजयोग की पढ़ाई है बड़ी सिंपल। మరియు ఈ రాజయోగం యొక్క చదువు కూడా అవ్వడానికి చాలా సింపుల్ అయినది. और इसमें इम्तिहान भी एक ही है। మరియు దీనిలోని పరీక్ష కూడా ఒకటే అయ్యింది. बाप ने तो बड़ा अच्छा समझाया है। తండ్రి అయితే చాలా మంచిగా అర్థం చేయించారు. बाप को पहचान, తండ్రిని గుర్తించి बाप के बने తండ్రి వారిగా అయ్యాము, तो जीवन मुक्ति जरूर मिलेगी। అప్పుడు జీవన్ముక్తి అనేది తప్పకుండా లభిస్తుంది. कब मिलेगी? ఎప్పుడు లభిస్తుంది? जीवन मुक्ति कब मिलेगी? జీవన్ముక్తి ఎప్పుడు లభిస్తుంది? क्या बताया? ఏమన్నారు? बाप को पहचाने తండ్రిని గుర్తించి और पहचान करके बाप के बने। మరియు గుర్తించి తండ్రి వారిగా అయ్యి. पहचानेंगे कैसे? గుర్తించడం ఎలా గుర్తిస్తారు? कैसे पहचानेंगे? आत्मा का तो पहचान लिया। ఎలా గుర్తిస్తారు? ఆత్మనైతే గుర్తించేశాము. मैं आत्मा बिंदु। నేను ఆత్మని బిందువుని. बाप की भी पहचान मिल गई। తండ్రి యొక్క పరిచయం కూడా లభించింది. मुझे आत्मा बिंदु का बाप ज्योति बिंदु। ఆత్మనైన బిందువు యొక్క తండ్రి జ్యోతిర్బిందువు.
अब उसके बने कैसे? ఇప్పుడు వారిగా వారిగా ఎలా అవ్వాలి? मैं आत्मा बिंदु, నేను ఆత్మని బిందువుని, मुझे आत्मा का बाप बिंदु, ఆత్మనైన నా బిందువు యొక్క తండ్రి బిందువు. अब बाप के बने कैसे? ఇప్పుడు తండ్రి వారిగా ఎలా తయారవ్వాలి? कैसे बनना होता है? ఎలా తయారవ్వాల్సి ఉంటుంది? है? जैसे ब्रह्मा बाबा ने शरीर छोड़ दिया, ఎలా అయితే బ్రహ్మబాబా శరీరాన్ని విడిచిపెట్టేశారో, और मान लो उनका सूक्ष्म शरीर भी छूट जाए, అనుకోండి వారి యొక్క సూక్ష్మ శరీరం కూడా విడిచిపెట్టబడినట్లయితే तो क्या रह जाएगा? అప్పుడు ఏం మిగిలిపోతుంది? है? अरे అరే, स्थूल शरीर भी छूट जाए, స్థూలమైన శరీరం కూడా విడవబడుతుంది, सूक्ष्म शरीर का भान भी छूट जाए, तो क्या रह जाएगा? సూక్ష్మ శరీరం యొక్క భానం కూడా వదిలిపోయినట్లయితే ఏం మిగిలిపోతుంది? बिंदु रह जाएगा। బిందువు మిగిలిపోతుంది. तो बाप के बन गए कि नहीं? అయితే తండ్రి వారిగా అయిపోయామా లేక అవ్వలేదా? है? तो बने बाप के कोई? అయితే ఎవరైనా తండ్రి వారిగా అయ్యారా? शरीर छोड़ के बनना है శరీరాన్ని విడిచిపెట్టి అవ్వాలా या शरीर रहते बनना है? లేక శరీరం ఉంటూ తయారవ్వాలా? शरीर रहते बाप का बनना है। శరీరం ఉంటూ తండ్రి వారిగా అవ్వాలి. क्यों? ఎందుకు? क्योंकि बाप का विरुद्ध है। ఎందుకంటే తండ్రి యొక్క ప్రతిజ్ఞ అయ్యింది. साथ चलेंगे, साथ रहेंगे। తోడులో నడుస్తారు, తోడులోని ఉంటారు. अकेले चले जाएंगे क्या? ఒంటరిగా వెళ్ళిపోతారా ఏంటి? अकेले तो नहीं जाएंगे। ఒంటరిగా అయితే వెళ్ళరు. तो बाप साकार में आता है, అయితే తండ్రి సాకారంలోని వస్తారు. तब कहा जाता है बाप के बने। అప్పుడు అనబడుతుంది తండ్రి వారిగా అయ్యారని. बिंदी आत्मा बिंदी बाप की बने, బిందువు ఆత్మ బిందువు తండ్రి వారిగా అయినట్లయితే ये तो कि कोई को समझ में नहीं आवेगा। ఇదైతే ఎవ్వరికీ అర్థం అవ్వదు. बिंदी आत्मा कैसे तन मन धन से बाप की बनेगी? బిందువు ఆత్మ తనువు మనసు ధనం ద్వారా ఎలా తండ్రి వారిగా అవ్వగలుగుతుంది? डायरेक्शन मिलने के लिए तो मुख चाहिए, డైరెక్షన్ లభించడం కోసం ముఖం అయితే కావాలి. और जो डायरेक्शन लेने वाला है మరియు ఎవరైతే డైరెక్షన్ ని తీసుకునేటటువంటి వారు ఉన్నారో उसको शरीर चाहिए, వారికి శరీరం కావాలి, कान चाहिए, చెవులు కావాలి, बुद्धि चाहिए, బుద్ధి కావాలి. तब डायरेक्शन को फॉलो किया जाए। అప్పుడు డైరెక్షన్ ని ఫాలో చేయడం జరుగుతుంది. तब कहेंगे जीवन मुक्ति, అప్పుడు అంటారు జీవన్ ముక్తి. अर्थात जीवन में रहते हुए అనగా జీవితంలో ఉంటూ मुक्ति। ముక్తి. अगर जीवन ही छूट जाए ఒకవేళ జీవితమే విడిచిపెట్టబడినట్లయితే तो उसे जीवन मुक्ति कहेंगे। అప్పుడు దానిని జీవన్ ముక్తి అని అనబడుతుందా? फिर काहे की जीवन मुक्ति? అప్పుడు దేనికోసం జీవన్ ముక్తి అయ్యింది? तो बड़ी सहज सिंपल बात है। అయితే చాలా సహజమైన సింపుల్ విషయం అయ్యింది. क्या सिंपल बात बताई? ఏం సింపుల్ విషయాన్ని చెప్పబడింది? पहली बात, మొదటి విషయం अपनी आत्मा को पहचाने। తమ ఆత్మని గుర్తించాలి. क्या पहचानना है आत्मा को? ఏం గుర్తించాలి ఆత్మని? मैं आत्मा, నేను ఆత్మని, ज्योति बिंदु, बस జ్యోతిర్బిందువుని. అంతేనా? ये पहचान हो गई आत्मा की। ఇది ఆత్మ యొక్క పరిచయం అయిపోయిందా? గుర్తింపు. वो तो सभी आत्मा ज्योति बिंदु है। అదైతే ఆత్మలందరూ జ్యోతిర్బిందువులు అయ్యాయి. तो क्या खास पहचान हुई? ఇందులో ముఖ్యమైన విశేషత ఏముంది? हर आत्मा ज्योति बिंदु ही तो है। ప్రతి ఆత్మ జ్యోతిర్బిందువే అయ్యింది కదా. कीड़े मकोड़े पशु पक्षी కీటకాలు, పురుగులు, పశువులు, పక్షులు सब क्या हैं? అన్నీ ఏమయ్యాయి?
सब ज्योति बिंदु हैं। అన్ని జ్యోతిర్బిందువులు అయ్యాయి. तो पहचान क्या हुई? ఇందులో గుర్తింపు ఏమయ్యింది? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా हमारी आत्मा మన యొక్క ఆత్మ 84 जन्मों में कौन कौन से पार्ट बजाती है? 84 జన్మల్లోని ఏమేమి పాత్రని అభినయిస్తుంది? आत्मा एक्टर है, ఆత్మ యాక్టర్ అయ్యింది. तो एक्टर को అయితే అప్పుడు యాక్టర్కి अपनी एक्टिंग का पता होना चाहिए। తమ యాక్టింగ్ గురించి తెలియాలి. कौन से टाइम पर, किस स्टेज पर, ఏ సమయం, ఏ టైంలోని, ఏ సమయంలోని, किन किन के साथ हमने क्या क्या पार्ट बजाया, ఎక్కడెక్కడ ఎవరెవరితోని ఎలా పాత్రని అభినయించాము. तब कहेंगे आत्मा को अपनी पहचान हुई। అప్పుడు అంటారు ఆత్మకి తమ యొక్క పరిచయం అయ్యిందని. अच्छा चलो, इतना नहीं, कम से कम మంచిది, చలో ఇంతే కాదు, తక్కువలో తక్కువ 84 जन्मों में से जो मुख्य जन्म है, 84 జన్మలలో నుండి ఏదైతే ముఖ్యమైన జన్మ ఉందో, पहला जन्म, మొదటి జన్మ, उस पहले जन्म की तो पहचान होनी चाहिए। ఆ మొదటి జన్మ గురించి అయితే పరిచయం అనేది, గుర్తింపు అనేది ఉండాలి కదా. कि मुझे आत्मा का पार्ट क्या है, ఏమనంటే ఆత్మనైనా నా యొక్క పార్ట్ ఏమయ్యింది, मैं कौन सा देवता बनने वाली आत्मा हूँ। నేను ఏ దేవతగా అయ్యేటటువంటి ఆత్మనయ్యాను. फिर दूसरी बात आती है बाप को पहचानना। మళ్ళీ రెండో విషయం అవుతుంది తండ్రిని గుర్తించడం. बाप की क्या स्टेज है? తండ్రిది ఏం స్టేజ్ అయ్యింది? आत्मा रूपी एक्टर्स के बीच में ఆత్మరూపి యాక్టర్స్ మధ్యలోని. बाप कैसे मुख्य एक्टर है? తండ్రి ముఖ్య యాక్టర్ ఎలా అయ్యారు? हमारा बाप कैसे डायरेक्टर है? మన తండ్రి ఎలాంటి డైరెక్టర్ అయ్యారు? कैसे सारी दुनिया का प्रिसेप्टर है? మొత్తం ప్రపంచానికి అంతటికి ఎలా ప్రిసెప్టర్ అయ్యారు? మార్గదర్శకుడు ఎలా అయ్యారు? सारी दुनिया को चेंज करने वाला है। మొత్తం ప్రపంచాన్ని చేంజ్ చేసేటటువంటి వారు అయ్యారు. तो बड़ा सहज है అయితే చాలా సహజమైనది అయ్యింది. बाप को पहचानना, తండ్రిని గుర్తించడం, अपनी आत्मा को पहचानना, తమ ఆత్మని గుర్తించడం, और फिर बाप से जीवन मुक्ति लेना। మరియు తండ్రి నుండి జీవన్ముక్తిని తీసుకోవడం. शरीर निर्वाह के लिए तो सबको टाइम चाहिए। శరీర నిర్వాహం కోసం అయితే అందరికీ టైం కావాలి. सबके दुखों की कंप्लेंट सुनने वाला एक ही बाप है। అందరి దుఃఖాల యొక్క కంప్లైంట్ని వినేటటువంటి వారు ఒక్క తండ్రే అయ్యారు. परंतु కానీ कंप्लेंट करना भक्ति है, కంప్లైంట్ని చేయడం భక్తి అయ్యింది. और कंप्लीट बनना మరియు కంప్లీట్గా అవ్వడం ज्ञान है। జ్ఞానం అయ్యింది. ये भक्ति करना भी कंप्लेंट है। ఈ భక్తిని చెయ్యడం కూడా కంప్లైంట్ అయ్యింది. क्योंकि भक्ति में ఎందుకంటే భక్తిలోని रावण दुखी करता है, రావణుడు దుఃఖీగా చేస్తాడు. कंप्लेंट के पिछाड़ी कंप्लेंट ये दुख की होती रहती है। కంప్లైంట్ వెనకాతల కంప్లైంట్ ఇది దుఃఖం అవుతుంది. सतयुग में तो दुख की कंप्लेंट नहीं होती है। సత్యుగంలోనైతే దుఃఖం యొక్క కంప్లైంట్ అనేది ఉండదు. सतयुग में సత్యుగంలోని हर आत्मा को ప్రతి ఆత్మకి जो गोद मिलती है ఏదైతే ఒడి లభిస్తుందో वो देवताई गोद मिलती है। అది దేవతా ఒడి లభిస్తుంది. वहाँ तो कोई कंप्लेंट की बात ही नहीं। అక్కడైతే కంప్లైంట్ యొక్క విషయమే परंतु ఉండదు. देवताओं की गोद से भी ऊंची गोद होती है ईश्वर की गोद। కానీ దేవతల కంటే కూడా ఉన్నతమైన ఒడి అవుతుంది ఈశ్వరీయ ఒడి. ये ईश्वर ఈ ఈశ్వరుడు सबसे उत्तम गोद देता है।
అందరికంటే ఉత్తమమైన ఒడిని ఇస్తారు. हाँ, ఆ, ईश्वरीय गोद में ఈశ్వరీయ ఒడిలోని कोई जास्ती नहीं रह सकते हैं, ఎవరైతే ఎక్కువ ఉండలేరో तो नंबरवार तो रह सकते हैं ना। అప్పుడు నెంబర్ వారుగా అయితే ఉండవచ్చు కదా. कोई चाहे ఎవరైనా కావాలి అనుకుంటే कि हम सतयुग में जास्ती रहें, మేము సత్యుగంలోని ఎక్కువగా ఉండాలి, परंतु కానీ सतयुग में भी जास्ती रह नहीं सकते। సత్యుగంలోని కూడా ఎక్కువగా ఉండలేరు. और दुख में भी कोई जास्ती नहीं रहना चाहेंगे। మరియు దుఃఖంలోని కూడా ఎక్కువగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. अच्छा, మంచిది. ओम शांति। ओम दूसरा शांति। रात्रि क्लास है రెండో రాత్రి క్లాస్ అయ్యింది 1964 का। 19/9/1964ది. बाप को सर्विस का शौक है తండ్రికి సర్వీస్ యొక్క కోరిక ఉంది, तो बच्चों को भी सर्विस का शौक चाहिए। అప్పుడు పిల్లలకి కూడా సర్వీస్ యొక్క కోరిక అనేది ఉండాలి. सर्विस करते हैं सो अपने लिए ही करते हैं। సర్వీస్ ని చేసినట్లయితే తమ కోసమే సర్వీస్ ని చేస్తారు. बाप किसके लिए करते हैं? తండ్రి ఎవరి కోసం చేస్తారు? अपने लिए స్వయం కోసమా? है। सुप्रीम सोल बाप अपने लिए नहीं करते हैं, సుప్రీం సోల్ తండ్రి తన కోసం చెయ్యరు, क्योंकि उनको ఎందుకంటే अपना వారికి रथ ही नहीं है, తమ రథమే లేదు. तो उनको कोई स्वार्थ भी అందువలన వారికేమీ స్వార్థం కూడా नहीं है। లేదు. हाँ, जिसमें प्रवेश करते हैं ఎవరిలోనైతే ప్రవేశిస్తారో उनको अपना रथ है, వారికి తమ శరీరం ఉంది. तो वो रथ ही जो सर्विस करते हैं वो अपने लिए करते। అయితే ఆ రథి ఏదైతే సర్వీస్ ని చేస్తారో వారు తమ కోసం చేస్తారు. ऐसे ही అలాగే तुम बच्चे भी अपने लिए सर्विस करते हो, పిల్లలైన మీరు కూడా తమ కోసం సర్వీస్ ని చేస్తారు. अपना और औरों का कल्याण है, తమది మరియు వేరే వారి యొక్క కళ్యాణం అనేది ఉంది. तब ही बाप के दिल पर चढ़ेंगे। అప్పుడే తండ్రి యొక్క హృదయం మీదకి ఎక్కగలుగుతారు. हाँ, दिल वाला बाप तो एक ही है, ఆ హృదయం ఉన్న తండ్రి అయితే ఒక్కరే అయ్యారు. उनको तो వారికైతే न देवता कहेंगे వారినైతే దేవత అని కూడా అనరు, और न मनुष्य कहेंगे। మరియు మనుష్యుడు అని కూడా అనరు. किनको? ఎవరిని? जो एक एक की दिल लेने वाला बाप है, ఎవరైతే ఒక్కొక్కరి హృదయాన్ని తీసుకునేటటువంటి తండ్రి ఉన్నారో वो न देवता बनता है వారు దేవతగా కూడా అవ్వరు, और न మరియు मनुष्य बनता है। మనుష్యుడుగా కూడా मनुष्य అవ్వరు. क्यों नहीं? మనుష్యుడుగా ఎందుకని అవ్వరు? मनुष्य तन में आता है तो मनुष्य नहीं बनता। మనుష్య తనువులోకి వచ్చినట్లయితే మనుష్యుడుగా తయారవ్వరా? क्यों नहीं बनता? ఎందుకని తయారవ్వరు? मनुष्य किसे कहा जाता है? మనుష్యులు అని ఎవరినంటారు? मनुष्य उसे कहा जाता है जिसको मन हो। మనుష్యులు అని ఎవరినంటారంటే ఎవరికైతే మనసు ఉంటుందో. मन चलायमान होता है, మనసు చలాయమానం అవుతుంది, इसलिए मनुष्य कहा जाता है। అందువలనే మనుష్యులు అని అంటారు. मनुष्य का मन మనుష్యుల యొక్క एक మనసు सेकंड भी स्थिरियम नहीं रहता, ఒక్క సెకండ్ కూడా స్థిరంగా ఉండదు. इसलिए मनु की औलाद मनुष्य कहा जाता है। అందువలనే మను యొక్క సంతానాన్ని మనుష్యులు అని అంటారు. सोचता विचारता है, ఆలోచిస్తుంది, విచారిస్తూ ఉంటుంది, संकल्प विकल्प करता है। సంకల్ప వికల్పాలని చేస్తుంది. और भगवान को तो सोचने विचारने की మరియు భగవంతుడికైతే ఆలోచించవలసిన, విచారించవలసిన అవసరం जरूरत ही नहीं। क्यों? అవసరమే ఉండదు. ఎందుకు?
क्यों सोचने विचारने की जरूरत नहीं? ఎందుకు ఆలోచించవలసిన విచారణ చేయవలసిన అవసరం ఉండదు? है मनुष्य तो सोचता है, विचारता है, మనుష్యులైతే ఆలోచిస్తారు, విచారణ చేస్తారు. क्योंकि मन उसका चंचल है. ఎందుకంటే మనసు వారిది చంచలమైనది. भगवान को सोचने विचारने की जरूरत क्यों नहीं है? భగవంతుడికి ఆలోచించవలసిన విచారణ చేయవలసిన అవసరం అనేది ఎందుకుండదు? क्योंकि वो तो जन्म मरण के ఎందుకంటే వారైతే జనన మరణ చక్రంలోకి चक्र में ही नहीं आता, చక్రంలోకి రారు. और हम मनुष्य आत्माएं तो जन्म मरण के चक्र में आती हैं. మరియు మనుష్యాత్మలైన మనమైతే జనన మరణ చక్రంలోకి వస్తారు. तो हमको मनन चिंतन मंथन करना पड़ता है. అయితే మనకి మనన చింతన మంతనాన్ని చేయవలసి ఉంటుంది. कि 84 जन्मों में हमने ఏమనంటే 84 జన్మల్లోని మనం कैसे कैसे जन्म लिए. ఎలా ఎలా జన్మలని తీసుకున్నాం. वो तो हम आत्माओं का बाप है. వారైతే మన ఆత్మల యొక్క తండ్రి అయ్యారు. बाप देखते हैं తండ్రి చూస్తారు. सब बच्चे दुखी हैं तो आ जाते हैं. పిల్లలందరూ దుఃఖీలుగా ఉన్నారు అంటే వచ్చేస్తారు. क्योंकि ఎందుకంటే बच्चों को बाप के घर परम धाम का रास्ता कोई नहीं बता सकता. పిల్లలకి తండ్రి యొక్క ఇల్లు పరంధామం యొక్క మార్గాన్ని ఎవ్వరూ చెప్పలేరు. इतने बड़े बड़े धर्म पिताएं आए, ఎంత పెద్ద పెద్ద ధర్మపితలు వచ్చారు. इब्राहिम बुद्ध क्राइस्ट आदि, ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్ మొదలుగున్నవారు कोई ने शांति धाम का रास्ता नहीं बताया. ఎవ్వరూ శాంతిధామం యొక్క మార్గాన్ని చెప్పలేదు. खुद भी अशांत होते गए స్వయం కూడా అశాంతిగా అవుతూ వెళ్ళారు. और सारी दुनिया भी మరియు మొత్తం ప్రపంచం అంతా కూడా अशांत होती गई. అశాంతిగా అవుతూ వెళ్ళింది. तो देखो అయితే చూడండి, परम धाम का रास्ता పరంధామం యొక్క మార్గం सिवाय बाप और तुम बच्चों के कोई बता ही नहीं सकता. కేవలం తండ్రి మరియు పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. तो जैसे बाप रहमदिल है तो అయితే ఎలా అయితే తండ్రి దయాహృదయుడయ్యారో तुम बच्चों को भी रहमदिल बनना है. అలాగే పిల్లలైన మీకు కూడా దయాహృదయులుగా అవ్వాలి. दुनिया तो इन बातों में घोर अंधेरे में है. ప్రపంచం అయితే ఈ విషయాలలోని ఘోర అంధకారంలో ఉంది. सब कुंभकर्ण की नींद में सोए पड़े हैं. అందరూ కుంభకర్ణుని యొక్క నిద్రలోని నిద్రింపబడి ఉన్నారు. रावण संप्रदाय है ना, రావణ సంప్రదాయులయ్యారు కదా. नाम तो सबके अलग अलग रखे हुए. పేరైతే అందరివి వేరువేరుగా పెట్టబడి ఉన్నాయి. क्यों ఎందుకు? है? कुंभकर्ण, रावण आदि ये अलग अलग नाम सबके क्यों रखे हुए हैं? కుంభకర్ణుడు, రావణుడు ఈ వేరువేరు పేర్లు వేరువేరుగా ఎందుకు పెట్టబడి ఉన్నాయి? क्योंकि सबके काम ఎందుకంటే అందరి యొక్క పేర్లు, పనులు अलग अलग हैं. हर వేరువేరు అయ్యాయి. आत्मा का पार्ट ప్రతి ఆత్మ యొక్క పాత్ర अलग अलग है. एक వేరువేరు అయ్యింది. आत्मा का पार्ट दूसरी आत्मा के पार्ट से मिल नहीं सकता. ఒక ఆత్మ యొక్క పార్ట్ అనేది రెండో ఆత్మతోని కలవలేదు. इसलिए काम के आधार पर शास्त्रों में అందువలనే పని ఆధారంగా శాస్త్రాలలోని नाम भी अलग अलग है. పేర్లు కూడా వేరువేరు అయ్యాయి. आसुरी संप्रदाय कोई भी अपन को नहीं समझते. ఆసురీయ సంప్రదాయాలుగా ఎవ్వరూ తమని తాము అనుకోరు. और फिर మళ్ళీ ఇంకా अपन को कोई सदाकाल दुखी भी नहीं समझते हैं. సదాకాలం కోసం స్వయాన్ని దుఃఖీలుగా కూడా అనుకోరు. क्योंकि उन विचारों को पता ही नहीं है दुख किसको कहा जाता है. ఎందుకంటే వారికి పాపం తెలీదు దుఃఖం అని దేనిని అంటారు. मनुष्य कहते हैं बहुत दुख है, మనుషులు అంటారు చాలా దుఃఖం ఉందని. फिर कहते हैं परमात्मा ने ये दुख की सृष्टि रची ही क्यों? మళ్ళీ అంటారు పరమాత్ముడు ఈ దుఃఖం యొక్క సృష్టిని ఎందుకని రచించారు.
दुख की सृष्टि परमात्मा ने रची। దుఃఖం యొక్క సృష్టిని పరమాత్ముడు రచించారా? अरे दुनिया में भी लौकिक बाप होते हैं, అరే ప్రపంచంలోని కూడా లౌకిక తండ్రి ఎవరైతే ఉంటారో अपने बच्चों के लिए दुख के लिए मकान बनाते हैं, తమ పిల్లల కోసం దుఃఖం కోసం ఇల్లుని కడతారా, తయారు చేస్తారా? दुकान या कारखाना बनाते हैं, దుకాణం లేక కర్మాగారాన్ని ఏదైతే తయారు చేస్తారో बच्चों को दुख मिले इसके लिए बनाते हैं। పిల్లలకి దుఃఖం లభించాలి దీనికోసం తయారు చేస్తారా? काहे के लिए बनाते हैं? దేనికోసం తయారు చేస్తారు? बच्चों के सुख के लिए बनाते हैं। పిల్లల యొక్క సుఖం కోసం తయారు చేస్తారు. ये तो हद का बाप नहीं है, ये వీరైతే హద్దు యొక్క తండ్రి కాదు, ये तो बेहद का बाप है। వీరైతే బేహద్దు తండ్రి అయ్యారు. तो जो बेहद का बाप है అయితే బేహద్దు తండ్రి ఎవరైతే ఉన్నారో वो अपने बच्चों के लिए दुख की सृष्टि क्यों रचेगा? వారు తమ పిల్లల కోసం దుఃఖం యొక్క సృష్టిని ఎందుకని రచిస్తారు? बाप कहते हैं తండ్రి అంటారు, हम तो सदा सुख की सृष्टि रचता हूँ। మేమైతే సదా సుఖం యొక్క సృష్టిని రచిస్తాను. दुख देने वाले को रावण संप्रदाय कहा जाता है। దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారిని రావణ సంప్రదాయులు అని అంటారు. दुख देने वाले को कोई नहीं याद करता దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారిని ఎవ్వరూ స్మృతి చెయ్యరు. और सुखदाता बाप को तो మరియు సుఖదాత తండ్రినైతే सारी दुनिया याद करती है। మొత్తం ప్రపంచం అంతా స్మృతి చేస్తుంది. तो अब चलो सुखधाम, అయితే ఇప్పుడు పదండి సుఖధామానికి. देह सहित దేహ సహితంగా सब मित्र संबंधियों आदि को छोड़ो। మిత్ర సంబంధీయులందరినీ విడిచిపెట్టండి. अब सब संबंधियों से ఇప్పుడు అందరూ సంబంధీయులతోని मोह तोड़ करके मेरे साथ चलो। మోహాన్ని విడిచిపెట్టి నాతో పాటు నడవండి. मेरे साथ बुद्धि का योग जोड़ो। నాతో పాటు బుద్ధి యొక్క యోగాన్ని జోడించండి. बाप कहते हैं తండ్రి అంటారు, अब मैं लेने आया हुआ। ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళడం కోసం వచ్చి ఉన్నాను. परंतु ये बात खुद కానీ ఈ समझनी విషయం है స్వయం అర్థం చేసుకోవాలి और दूसरों को भी समझानी है कि మరియు వేరే వారికి కూడా అర్థం చేయించాలి. ये बाप ఏమనంటే తండ్రి लेने के लिए आए हुए हैं, తీసుకు వెళ్ళడం కోసం వచ్చి ఉన్నారు. तो किसी को छोड़ जावेंगे क्या? అయితే ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారా ఏంటి? हैं? जब लेने बाप आया है तो कोई बच्चों को छोड़ जावेगा क्या? ఎప్పుడైతే తండ్రి తీసుకొని వెళ్ళడం కోసం వచ్చారో ఏ పిల్లలనైనా విడిచిపెట్టేస్తారా ఏంటి? नहीं, లేదు. परंतु ये बात कोई को समझा ही नहीं सकते। కానీ ఈ విషయం ఎవ్వరికీ అర్థం చేయించలేరు. तुम्हारा लौकिक बाप भी है మీ యొక్క లౌకిక తండ్రి కూడా ఉన్నారు और पारलौकिक बाप भी है। మరియు పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. ये एक ही बार अथाह सुख देने के लिए आते हैं। వీరు ఒక్కసారే అపారమైన సుఖాన్ని ఇవ్వడం కోసం వస్తారు. और कल्प पहले जिन्होंने लिया है वो ही लेते हैं। మరియు కల్పం ముందు ఎవరైతే తీసుకున్నారో వారే తీసుకుంటారు. बाप है, తండ్రి ఉన్నారు, फिर माता पिता भी है మళ్ళీ మాతా పిత ఇద్దరూ ఉన్నారు, और तुम बच्चे भाई बहन हो। మరియు పిల్లలైన మీరు సోదర సోదరీలయ్యారు. बाकी और कोई संबंध नहीं रहता। ఇంకే సంబంధం ఉండదు. गाते भी हैं हम सब ब्रदर्स हैं। పాడుతారు కూడా మనమందరమీ బ్రదర్సమి అని. एक बाप के बच्चे हैं, ఒక్క తండ్రి యొక్క పిల్లలమి. क्या गाते हैं? ఏం పాడుతారు? मंदिर में जाते हैं तो भी गाते हैं, तुम माता पिता हम बालक तेरे। మందిరంలోకి వెళ్ళినా కూడా పాడుతారు. ఏమని అంటే తుమ్ మాత్ పిత హమ్ బాలక్ తేరే. మీరు అమ్మ నాన్న అయ్యారు, మేము మీ యొక్క పిల్లలమయ్యాము, బాలకులమయ్యాము. और वैसे भी मनुष्य कहते हैं हिंदू मुस्लिम सिख ईसाई, అలాగైనా కూడా మనుష్యులు కూడా అంటారు ఏమనంటే హిందువు, ముసల్మాన్లు, క్రిస్టియన్లు, సిక్కులు
सब आपस में भाई भाई। అందరూ పరస్పరములోని సోదరుడు సోదరులు సోదరులు. तो ब्रदर्स हुए ना। అయితే బ్రదర్స్ అయ్యారు కదా. प्रजापिता ब्रह्मा की संतान सब भाई बहन ठहरे। ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అందరూ బ్రదర్స్ అయ్యారు. परंतु वो बात कोई को समझाना కానీ ఆ విషయాన్ని ఎవ్వరికైనా అర్థం చేయించడం और उस अवस्था में टिकना మరియు ఆ అవస్థలోని స్థిరం అవ్వడం ये बहुत मुश्किल है। ఇది చాలా కష్టమైనది. इसमें बुद्धि की बड़ी समझ चाहिए। దీనిలోని బుద్ధి యొక్క తెలివి చాలా కావాలి. जानते भी हैं తెలుసు కూడా. अब मौत सामने खड़ा है। ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. मौत आने से पहले మృత్యువు రావడానికి ముందు बाप से पूरा वर्षा तो ले लेवे हैं। తండ్రితోని పూర్తిగా వారసత్వాన్ని అయితే తీసేసుకోండి. परंतु वो वर्षा पूरा उनको मिलेगा కానీ వారసత్వం పూర్తిగా ఎవ్వరికి లభిస్తుందంటే जो कर्मातीत अवस्था को पावेंगे। కర్మాతీత అవస్థని ఎవరైతే పొందుతారో और कर्मातीत अवस्था में रह करके खूब सर्विस करेंगे। మరియు కర్మాతీత అవస్థలో ఉండి బాగా సర్వీస్ని చేస్తారు. क्या ఏంటి अभी सर्विस नहीं करते हैं क्या? ఇప్పుడు సర్వీస్ని చెయ్యరా ఏంటి? अभी क्या करते हैं? सर्विस करते हैं कि डिसर्विस करते हैं? ఇప్పుడు ఏం చేస్తారు? సర్వీస్ని చేస్తారా లేక డిస్సర్వీస్ని చేస్తారా? अभी वर्षा ले रहे हैं कि नहीं? ఇప్పుడు వారసత్వాన్ని తీసుకుంటున్నారా లేక లేదా? ले रहे हैं। తీసుకుంటున్నారా? है अभी सर्विस करते हैं कि डिसर्विस करते हैं? ఇప్పుడు సర్వీస్ని చేస్తారా లేక డిస్సర్వీస్ని చేస్తారా? है आत्मा में ఆత్మలోని विकारों की रग लगी हुई है या छूट गई है? వికారాల యొక్క రగ అనేది ఉందా లేక తొలగిపోయిందా? तो जिनकी आत्मा में विकारों की रग लगी हुई है అయితే ఎవరి ఆత్మల్లోనైతే వికారాల యొక్క రక్తనాళం అనేది ఉందో वो एक दूसरे को दुख देंगे या सुख देंगे? వారు ఒకరికి మరొకరికి సుఖాన్ని ఇస్తారా లేక దుఃఖాన్ని ఇస్తారా? हाँ सर्विस करने की हिम्मत बच्चे करते हैं। సర్వీస్ని చేసేటటువంటి ధైర్యాన్ని పిల్లలు చేస్తారు. तो जो हिम्मत करते हैं उनको बाप दादा అయితే ఎవరైతే ధైర్యం చేస్తారో వారికి బాప్ దాదా मदद कर देते हैं। సహాయాన్ని చేస్తారు. तो सारी सर्विस कौन करता है? అయితే మొత్తం సర్వీస్ అంతా ఎవరు చేస్తారు? बाप दादा सर्विस करते हैं। अभी బాప్ దాదా ఇప్పుడు సర్వీస్ని చేస్తారు. आगे चल करके जब तुम बच्चों की कर्मातीत अवस्था हो जाएगी ముందుకు వెళ్ళే కొలిది పిల్లలైన మీ యొక్క కర్మాతీత అవస్థ అనేది ఎప్పుడైతే అయిపోతుందో तब तुम बहुत सर्विस करेंगे। అప్పుడు మీరు చాలా సర్వీస్ని చేస్తారు. और उस समय जो सर्विस करेंगे మరియు ఆ సమయంలో ఎవరైతే సర్వీస్ని చేస్తారో उसका तुमको उजूरा भी मिलेगा। దాని యొక్క మీకు ప్రతిఫలం కూడా లభిస్తుంది. क्या? ఏంటి? पूरा सुख शांति का बाप से वर्षा ले लेंगे। పూర్తిగా సుఖశాంతి యొక్క వారసత్వం తండ్రి నుండి తీసేసుకుంటారు. यहाँ तुम जीते जी बाप की गोद में जाते हो, खुशी से जाते हो। ఇక్కడ మీరు జీవిస్తూ తండ్రి యొక్క ఒడిలోకి ఖుషీగా వెళ్తారు. जब तुमको ये निश्चय हो जाता है ఎప్పుడైతే మీకు ఈ నిశ్చయం అనేది అయిపోతుందో ये वो ही हमारा बेहद का बाप है जिससे राजाई पद मिलता है। వీరు అదే బేహద్దు తండ్రి అయ్యారు ఎవరి ద్వారానైతే రాజ్యాధికారం అనేది లభిస్తుందో. तो देखो అయితే చూడండి, सिर्फ मुख से बाबा कहने से కేవలం నోటితోని బాబా అనడం ద్వారా मीठा मुख नहीं होगा। మధురమైన ముఖంగా అవ్వదు. बाबा से तो हम बहुत साहूकार पद्मा पदमवती बनते हैं। బాబా ద్వారా అయితే మనం చాలా పెద్ద షాహుకారులుగా పదమా పతులుగా అవుతాము. सिर्फ కేవలం
दूसरे जन्म की बात है। రెండో జన్మ యొక్క విషయం అయ్యింది. मनुष्य समझते हैं काला मुंह तो कर ले, మనుషులు అనుకుంటారు ముఖం నల్లగా అయితే చేసేసుకోవాలి, फिर होगा सो देखा जाएगा। మళ్ళీ ఏదైతే అవుతుందో అది చూద్దాం. वहाँ तो पता नहीं मिला मिला न मिला, ये तो अगले जन्म की बात है। అక్కడైతే తెలీదు దొరుకుతుందో దొరకదో, అదైతే తరువాత జన్మ యొక్క విషయం అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు, जिन्होंने कल्प पहले आकर के लिया है ఎవరైతే కల్పం ముందు వచ్చి తీసుకున్నారో वो ही आकर के लेंगे, వారే వచ్చి తీసుకుంటారు, वो ही आकर के ब्राह्मण बनेंगे और पवित्र बनेंगे। వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు మరియు పవిత్రంగా అవుతారు. अगर शूद्र कुल में गया तो ये मरा, ఒకవేళ శూద్ర కులంలోకి వెళ్ళినట్లయితే మరణించిన వారుగా అవుతారు. माया बड़ी बलवान है, మాయ చాలా బల్వాన్ అయ్యింది, अच्छों अच्छों की बुद्धि पर ताला लगा देती। మంచి మంచి పిల్లలది బుద్ధికి తాళం వేసేస్తుంది. बाप है ज्ञान का सागर, తండ్రి అయ్యారు జ్ఞాన సాగరుడు. कहते हैं అంటారు, यहाँ आते हैं तो यहाँ शांति बहुत मिलती है। ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ శాంతి చాలా లభిస్తుంది. बाप कहते हैं ये शांति ये आनंद తండ్రి అంటారు, ఈ శాంతి ఈ ఆనందం अविनाशी आनंद बन जाएगा। అవినాశి ఆనందంగా తయారైపోతుంది. बाप आते ही हैं पुरुषार्थ कराने के लिए। తండ్రి పురుషార్థంని చేయించడం కోసమే వస్తారు. अब जो पुरुषार्थ करते हैं वो तो छिपे नहीं रहते, ఇప్పుడు పురుషార్థంని ఎవరైతే చేస్తారో వారు దాగబడి ఉండరు. उनको सर्विस वगैरह వారికి సర్వీస్ లేకుండా फ्री बैठने में सुख ही नहीं आता है। ఫ్రీగా కూర్చోవడంలోని సుఖమే రాదు. अगर फ्री बैठेंगे ఒకవేళ ఫ్రీగా కూర్చున్నట్లయితే तो मुफ्त अपने को घाटा लगावेंगे। అప్పుడు చవకగా తమని నష్టపరుచుకున్న వారు అవుతారు. 1964 की वाणी का दूसरा पेज। 19/9/1964ది రెండవ పేజీ. ये तो बच्चे जानते हैं। ఇదైతే పిల్లలకి తెలుసు. सबसे अच्छा मंदिर कौन सा है? అన్నింటికంటే మంచి మందిరం ఏమయ్యింది? वो तो कलयुग में बनाया गया। అదైతే స్టూడెంట్ ఏదో అన్నారు, అదైతే కలియుగంలో తయారు చేయబడింది. दिलवाड़ा मंदिर దిల్వాడా మందిరం द्वापर के आदि में बना है ద్వాపరం యొక్క ఆదిలోని తయారు చేయబడిందా या कलयुग के आदि में बना లేక కలియుగం యొక్క ఆదిలో తయారు చేయబడిందా? है? तमो प्रधान युग के आदि में बना है। తమో ప్రధానం యొక్క ఆదిలో తయారు చేయబడింది. तो दिलवाड़ा मंदिर सबसे अच्छा मंदिर होगा అయితే దిల్వాడా మందిరం అన్నింటికంటే మంచి మందిరం అవుతుందా या सोमनाथ मंदिर सबसे अच्छा होगा? లేక సోమనాథ మందిరం అన్నింటికంటే మంచి మందిరం అవుతుందా? सबसे अच्छा मंदिर అన్నింటికంటే మంచి మందిరం सोमनाथ का है। సోమనాథుడిదయ్యింది. नाम क्या रखा है? పేరేం పెట్టారు? सोमनाथ। సోమనాథ్. क्या अर्थ हुआ ఏం అర్థమయ్యింది? है? किसको ना था? ఎవరిని నాథ ఎవరిని కంట్రోల్ చేశారు? बैल होता है ఎద్దు ఉంటుంది కదా, तो बैल की नाक में नकेल डालते हैं। అయితే ఎద్దు యొక్క ముక్కులోని తాడుని వేస్తారు. तो कहते हैं बैल को नाप लिया। అప్పుడు అంటారు ఎద్దుని కంట్రోల్ చేసేసారని. ऐसे कहते हैं ना। అలా అంటారు కదా. पुरुष क्या करते हैं? పురుషుడు ఏం చేస్తాడు? शादी करते हैं వివాహం చేసుకున్నట్లయితే तो स्त्री की नाक में అప్పుడు స్త్రీ యొక్క ముక్కుకి क्या डाल देते हैं? ఏం వేసేస్తారు? नथ नहीं डाल देते हैं। ముక్కు పుడకని పెట్టేస్తారు. कहते हैं चक्राता में అంటారు చక్రాతాలోని स्त्रियां 5 पति करती थी। స్త్రీలు
ఐదుగురు భర్తల్ని చేసుకునేవారు. तो उनको 5 नथें डाल देते थे. అప్పుడు వారికి 5 ముక్కు పుడకల్ని వేసేసేవారు. एक के बाद एक नथ बदलते जाते थे. ఒక ముక్కు పుడక తర్వాత ఒక ముక్కు పుడకని మారుస్తూ వెళ్ళేవారు. नाथ लेना माने क्या? నాతలేనా అంటే అర్థం ఏమయ్యింది? कंट्रोल करना. కంట్రోల్ చేయటం. इसका मतलब है దీని అర్థం అయ్యింది, ये सोमनाथ मंदिर किस बात की यादगार हुई? ఈ సోమనాథుడి యొక్క మందిరం దేని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? है नाथना बैल के लिए कहा जाता है. నాతన ఏదైతే ఉందో కంట్రోల్ చేయడం అనేది ఎద్దు కోసం అనబడుతుంది. कौन है बैल? ఎద్దు ఎవరయ్యారు? ब्रह्मा की सोली ही बैल का काम करती है. బ్రహ్మ యొక్క సోలే బయల్ ఎద్దు యొక్క పనిని చేస్తుంది. क्या काम किया उन्होंने ऐसा? అలాంటి పనిని వారు ఏం చేశారు? है गीता का भगवान గీత యొక్క భగవంతుడు स्वयं को मान लिया. స్వయాన్ని అనేసుకున్నారు, समझ लिया ఒప్పేసుకున్నారు, అర్థం చేసేసుకున్నారు. कि मैं ही गीता का साकार में भगवान हूँ. ఏమనంటే నేనే గీత యొక్క సాకారంలో భగవంతుణ్ణి అయ్యాను. मेरे अलावा संसार में गीता का साकार भगवान और कोई हो ही नहीं सकता. నేను తప్ప ప్రపంచంలోని గీతా భగవంతుడు ఇంకెవ్వరు అవ్వనే అవ్వలేరు. अब ఇప్పుడు ऐसे अहंकार वाली आत्मा को అటువంటి అహంకారం కలిగినటువంటి ఆత్మని कंट्रोल में जिसने प्रैक्टिकल में किया కంట్రోల్లో ప్రాక్టికల్ గా ఎవరైతే చేశారో उसकी यादगार है వారి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది सोमनाथ मंदिर. సోమనాథ మందిరం. और दूसरा कौन सा यादगार है? మరియు రెండోది ఏం స్మృతి చిహ్నం అయ్యింది? पशुपतिनाथ मंदिर. పశుపతినాథ మందిరం. तो देखो అయితే చూడండి, कारीगरी के हिसाब से देखें శిల్ప ప్రావీణ్య ప్రకారంగా చూసినట్లయితే तो दिलवाड़ा मंदिर है అప్పుడు దిల్వాడా మందిరం बहुत अच्छा बनाया हुआ है. చాలా మంచిగా తయారు చేయబడింది. कितनी कारीगरी है. ఎంత శిల్ప ప్రావీణ్యము. नीचे राजयोग में बैठे हैं, కింద రాజయోగంలోని కూర్చుని ఉన్నారు, ऊपर में राजाई है. పైన రాజాయి ఉంది. तो इस दिलवाड़ा मंदिर में तुम बहुत सर्विस कर सकते हो. అయితే ఈ దిల్వాడా మందిరంలోని మీరు చాలా సర్వీస్ ని చెయ్యొచ్చు. और कोई मंदिर में इतना मजा नहीं आवेगा. ఇంకా ఏ మందిరంలోని అంత మజా అనేది రాదు. तो ये तुम्हारी सर्विस का यादगार है. అయితే మీది ఇది సర్వీస్ యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. क्या ఏంటి? तुम्हारी सर्विस का यादगार सोमनाथ मंदिर है మీ సర్వీస్ యొక్క స్మృతి చిహ్నం సోమనాథ మందిరం అయ్యిందా या दिलवाड़ा मंदिर है? లేక దిల్వాడా మందిరం అయ్యిందా? दिलवाड़ा मंदिर है. దిల్వాడా మందిరం అయ్యింది. वंडर तो ये है వండర్ ఏమయ్యిందంటే कि तुम्हारा हेड ऑफिस भी यही है మీ యొక్క హెడ్ ఆఫీస్ కూడా ఇదే అయ్యింది. और तुम तपस्या में भी మీరు తపస్యలోని కూడా कहाँ बैठे हो? ఎక్కడ కూర్చొని ఉన్నారు? दिलवाड़ा मंदिर का जो एरिया है वहीं तुम तपस्या में बैठे हो. దిల్వాడా మందిరం యొక్క ఏరియా ఏదైతే ఉందో అక్కడే మీరు కూర్చుని ఉన్నారు. कब की यादगार है? ఎప్పటి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? वर्तमान समय की यादगार है వర్తమాన సమయం యొక్క స్మృతి చిహ్నం అయ్యిందా कि आने वाले समय की यादगार है? లేక వచ్చేటటువంటి సమయం యొక్క స్మృతి చిహ్నం అయ్యిందా? आने वाले समय की यादगार है. వచ్చేటటువంటి సమయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जो पुजारी सो फिर पूज्य बन जाते हैं. ఎవరైతే పూజారులు ఉన్నారో వారే పూజ్యులుగా అయిపోతారు. और पूज्य और पुजारी दोनों మరియు పూజ్యులు మరియు పూజారులు ఇద్దరు कौन से युग में होते हैं? ఏ యుగంలోనే ఉంటారు?
संगम युग में సంగమ యుగంలోని पूज्य भी बनते हो और संगम युग में పూజ్యులుగా కూడా అవుతారు మరియు సంగమ యుగంలోని पुजारी भी बनते हो। पहले क्या बनते हो? పూజారులుగా కూడా అవుతారు। మొదట ఏ విధంగా అవుతారు? पहले पुजारी हैं, बाद में మొదట పూజారులయ్యారు, తరువాత पूज्य बनते हैं। పూజ్యులుగా అవుతారు। तो देखो पूज्य बनने वाले भी हैं। అయితే చూడండి, పూజ్యులుగా అయ్యేటటువంటి వారు కూడా ఉన్నారు। तुम पूज्य बने हो तो तुम्हारे चरित्र चित्र भी बनते हैं। మీరు పూజ్యులుగా తయారైనట్లయితే మీ యొక్క చిత్రాలు కూడా తయారవుతాయి। ये चित्र तुम्हारे चरित्र की यादगार हैं। ఈ చిత్రాలు మీ యొక్క చరిత్ర యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి। अभी सर्विस का इतना अर्जुन मजा नहीं आता है। ఇప్పుడు సర్వీస్ యొక్క మజా అనేది అంత రావడం లేదు। तुम जाकर के बुद्धि दो, మీరు వెళ్ళి బుద్ధినివ్వండి, तो वो बेचारे बंडर खावेंगे। అయితే పాపం వారు ఆశ్చర్యం చెందుతారు। अंदर में घुस जाना चाहिए, లోపలికి దూరిపోవాలి। क्योंकि तुम तो सबकी बायोग्राफी को बता सकते हो। అయితే మీరు అందరి యొక్క బయోగ్రఫీని చెప్పగలుగుతారు। बाप तो डायरेक्शन ही देंगे, తండ్రి అయితే డైరెక్షన్నే ఇస్తారు। मम्मा बाबा तो वहाँ समझाने के लिए नहीं जावेंगे। మమ్మ బాబాలైతే అక్కడికి అర్థం చేయించడం కోసం వెళ్ళరు। परंतु बच्चों में शौक नहीं है। కానీ పిల్లలలోని కోరిక లేదు। क्यों शौक नहीं है? ఎందుకని కోరిక లేదు? क्योंकि इन बातों को समझाने के लिए विचार सागर मंथन नहीं करते हैं। ఎందుకంటే ఈ విషయాలని అర్థం చేయించడం కోసం విచార సాగర మంతన్ని చెయ్యరు। माया नाक से बड़ा अच्छा पकड़ लेती है। మాయ ముక్కుతోని చాలా మంచిగా పట్టేసుకుంటుంది। कब नाक से पकड़ती है, कब कान से पकड़ती है। ఒకసారి ముక్కుతో పట్టుకుంటుంది, ఒకసారి చెవులతో పట్టుకుంటుంది। ये कैसे ఇదెలా? है? नाक से पकड़ती है, ముక్కుతో పట్టుకుంటుంది माना दूसरों के अवगुणों की सूंगा सांगी, అనగా ఇతరుల యొక్క అవగుణాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు। अपने अवगुणों को नहीं देखेंगे कि मेरे में भी अवगुण भरे पड़े हैं। తమ అవగుణాలని చూడరు, ఏమనంటే నాలోని కూడా అవగుణాలు నిండి ఉన్నాయని। तो माया नाक से पकड़ लेती है। అయితే మాయ और कान से कैसे पकड़ती है? ముక్కుతో పట్టేసుకుంటుంది, మరియు చెవులతో ఎలా పట్టుకుంటుంది? सुनी सुनाई बातों से भारतवासियों ने दुर्गति पाई है। చెప్పుడు మాటలు విని భారతవాసీయులు దుర్గతిని పొందారు। तो कान से भी पकड़ती है। అయితే చెవులతోని కూడా పట్టుకుంటుంది। मंदिर वालों को पकड़ने से तुम बहुत सर्विस कर सकते हो। మందిరం వారిని పట్టుకున్నట్లయితే మీరు చాలా సర్వీస్ని చెయ్యొచ్చు। इस कमाई में ग्रहाचारी भी बहुत लगती है। ఈ సంపాదనలోని గ్రహచారి కూడా చాలా ఎక్కువగా అంటుకుంటుంది। कभी देखो तो अवस्था बहुत अच्छी बन जाती है, ఒకసారి అయితే చూడండి, అవస్థ చాలా మంచిగా తయారైపోతుంది। कभी देखो कैसी बन जाती है। అప్పుడప్పుడు చూడండి అవస్థ ఎలా తయారైపోతుందో। ऐसा क्यों होता है? అలా ఎందుకని అవుతుంది? हाँ, 63 స్టూడెంట్ ఏదో అన్నారు। जन्मों की रील 63 జన్మల రీల్ अभी संगम युग में घूमती है। ఇప్పుడు సంగమ యుగంలోని తిరుగుతుంది। तो सर्विस में तुम बच्चों को लग जाना चाहिए, అయితే సర్వీస్లోని పిల్లలైన మీకు ఇమిడిపోవాలి। और सर्विस में बड़ा रमतबाज चाहिए। మరియు సర్వీస్లోని చాలా తిరిగేవారు కావాలి। बाबा तो शक्तियों का नाम बाला करते हैं। బాబా అయితే శక్తుల యొక్క పేరుని ప్రసిద్ధి చేస్తారు। इन शक्तियों को जगाया है औरों को जगाने के लिए। ఈ శక్తులని మేల్కొల్పారు వేరే వారిని మేల్కొల్పడం కోసం। आगे चल करके ముందుకు వెళ్ళే కొలిది कोई नया अच्छा पैदा हो जाएगा।
ఎవరో కొత్తవారు ఉత్పన్నమైపోతారు, మంచివారు. कौन से सन की वाणी है? ఏ సంవత్సరం యొక్క వాణి అయ్యింది? 64 की वाणी है। 64 యొక్క వాణి అయ్యింది. अगला रात्रि क्लास है తరువాత రాత్రి క్లాస్ అయ్యింది 21/9/64 का। 21/9/64ది. ये है बाप और बच्चों का स्वीटेस्ट संबंध। ఇదయ్యింది తండ్రి మరియు పిల్లల యొక్క స్వీటెస్ట్ సంబంధం. अति प्यारा संबंध है। చాలా ప్రియమైన సంబంధం అయ్యింది. कहा भी जाता है स्वीट, स्वीटर और स्वीटेस्ट। అనబడుతుంది కూడా స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. क्योंकि बाप भी बहुत मीठा, ఎందుకంటే తండ్రి కూడా చాలా మధురమైన వారు, बहुत प्यारा है, చాలా ప్రియమైన వారు. तो बच्चे भी बहुत मीठे हैं और बहुत प्यारे हैं। మరియు పిల్లలు కూడా చాలా మధురమైన వారు మరియు చాలా ప్రియమైన వారు. पहचान मिलती है, గుర్తింపు లభిస్తుంది. कल्प बाद కల్పం తరువాత पहचान मिलती है तुम बच्चों को मीठा बनने के लिए। గుర్తింపు లభిస్తుంది పిల్లలైన మీకు మధురంగా అవ్వడం కోసం. मीठे शिव बाबा की संतान बनते हो। మధురమైన శివబాబా యొక్క సంతానంగా తయారవుతారు. पहले भी संतान थे, మొదట కూడా సంతానంగా ఉండేవారు, फिर बाद में भूल करके रावण के बन जाते हो। మళ్ళీ తరువాత మరిచిపోయి రావణువానిగా అయిపోతారు. अब ईश्वर के संतान बने हो ఇప్పుడు ఈశ్వరుని యొక్క సంతానంగా తయారయ్యారు. तो सोचना चाहिए ये कितना मीठा संबंध है। అయితే ఆలోచించాలి ఏమనంటే ఇది ఎంత మధురమైన సంబంధం అని. वो रावण का संबंध कितना कड़वा होता है। ఆ రావణుడి యొక్క సంబంధం ఎంత చేదుగా ఉంటుంది. वो है जीवन बंध అదయ్యింది జీవన బంధం. और ये है మరియు ఇదయ్యింది जीवन में జీవనంలోని जीवन में रहते सुख और संबंध। జీవితంలో ఉంటూ సుఖం మరియు ఇదయ్యింది జీవితంలో ఉంటూ సుఖం మరియు సంబంధం అయ్యింది. మరియు ఇదయ్యింది జీవితంలో ఉంటూ సుఖము మరియు సంబంధము अर्थात जीवन मुक्ति। అనగా జీవనముక్తి. जबकि स्वीटेस्ट बाप है तो जरूर बच्चों को इतनी खुशी का पारा चढ़ना चाहिए। ఎప్పుడైతే స్వీటెస్ట్ తండ్రి అయ్యారో అప్పుడు పిల్లలకి తప్పకుండా ఖుషి యొక్క పాదరసం ఎక్కాలి. पुरुषार्थ से ही पारा चढ़ेगा। పురుషార్థం ద్వారానే పాదరసం ఎక్కుతుంది. उन रावण की जंजीरों को काटना है। ఆ రావణుడి యొక్క సంకెళ్ళని కట్ చేయాలి. ऐसी स्टेज बनाए అటువంటి స్టేజ్ని తయారు చేసుకోవాలి जो शिव बाबा के सिवाय और किसी की శివబాబా తప్ప ఇంకెవ్వరిది याद ही ना आवे। స్మృతే రాకూడదు. इतना पुरुषार्थ करना है पिछाड़ी में ఎంత పురుషార్థమని చెయ్యాలి అంతిమంలోని, कि और कोई भी याद न रहे। ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. इसको अव्यभिचारी याद कहा जाता है। దీనిని అవ్యభిచారి స్మృతి అని అంటారు. बाकी यहाँ पूजा तो करनी नहीं है। మిగతా ఇక్కడైతే పూజనైతే చెయ్యకూడదు. पूज्य बनने के लिए पूजा छूट जाती है। పూజ్యులుగా అవ్వడం కోసం పూజ అనేది తొలగిపోతుంది. सिर्फ याद की बात है। కేవలం యాది యొక్క విషయం అయ్యింది. भक्ति में किसको भी याद करने से इतना फल नहीं मिल सकता। భక్తిలోని ఎవ్వరిని స్మృతి చేసినట్లయితే ఎంత ఫలం అనేది లభించదు. जितना अभी याद करने से तुमको फल मिलता है। ఎంతైతే ఇక్కడ మీరు స్మృతి చేయడం ద్వారా ఫలం లభిస్తుందో बच्चे जानते हैं పిల్లలకు తెలుసు. बाप की याद से ही बाप का वर्षा मिल जाता है। తండ్రి యొక్క స్మృతి ద్వారానే తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది. भक्ति मार्ग में तो प्राप्ति का कुछ भी पता नहीं रहता। భక్తి మార్గంలోనైతే ప్రాప్తి గురించి అయితే ఏమీ తెలీదు.
और ही दिन प्रतिदिन कंगाल बनते जाते हैं। ఇంకా రోజుకు ప్రతిరోజు కంగాలులుగా అవుతూ వెళ్తారు. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు एक बाप की याद में हमको रहना है। ఒక్క తండ్రి యొక్క స్మృతిలోని మనకి ఉండాలి. भक्ति मार्ग में मित्र संबंधी आदि भी बहुत याद पड़ते हैं। భక్తి మార్గంలోని మిత్ర సంబంధీయులు మొదలుగొన్న వారు చాలా జ్ఞాపకం వస్తూ ఉంటారు. यहाँ न मित्र संबंधियों की याद है ఇక్కడ మిత్ర సంబంధీయుల యొక్క స్మృతి కూడా లేదు, और न तुमको देवताओं की याद रहती है। మరియు మీకు దేవతల యొక్క స్మృతి కూడా ఉండదు. बस एक ही बाप, అంతే, ఒక్కరే తండ్రి. तो और ही तुम्हारे लिए सहज हो जाता है। అప్పుడు ఇంకా మీకోసం సహజంగా అయిపోతుంది. बुद्धि के भटकने की बात ही नहीं रहती। బుద్ధి భ్రమించేటటువంటి విషయమే ఉండదు. जितना बाप को याद करेंगे उतना बहुत प्राप्ति होगी। ఎంత తండ్రిని స్మృతి చేస్తామో అంత ప్రాప్తి అవుతుంది. बाप की याद से वर्षा और वर्षे की याद से बाप। తండ్రి యొక్క స్మృతి ద్వారా వారసత్వం, వారసత్వం ఆధారంగా తండ్రి. बच्चे जानते हैं बाप से ही वर्षा मिलता है प्रॉपर्टी का। పిల్లలకి తెలుసు తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది, ప్రాపర్టీది. ये बातें सिर्फ तुम बच्चे जानते हो, ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకే తెలుసు. और वो ही बच्चे जानते हैं जिन्होंने बाप को जाना है। మరియు ఏ పిల్లలకి తెలుసు అంటే ఎవరైతే తండ్రిని తెలుసుకున్నారో. बच्चों को फिर बाबा का शो करना है। మళ్ళీ పిల్లలకి తండ్రి యొక్క షో చెయ్యాలి. तुम कहेंगे अब हमको बेहद का बाप मिला है, మీరు అంటారు మాకు బేహద్దు తండ్రి లభించారు, तो उनसे ही हमारा योग जुट जाता है। అప్పుడు వారి ద్వారానే మా యోగం జోడించబడుతుంది. लौकिक बाप होते हुए भी याद उनको करना है। లౌకిక తండ్రి ఉంటూ కూడా స్మృతిని వారిని చెయ్యాలి, స్మృతి వారిని చెయ్యాలి. गृहस्थ व्यवहार में रहना है, रह గృహస్థ వ్యవహారంలో ఉండాలి, करके फिर अवस्था को जमाना है। మరియు ఉంటూ అవస్థని సరి చేసుకోవాలి. बाप के साथ भी बच्चे चाहिए, తండ్రితో పాటు పిల్లలు కూడా కావాలి. माँ बाप అమ్మ, నాన్న और बच्चे, మరియు और तो పిల్లలు, कुछ है नहीं। ఇంకా వేరేదేమీ లేదు. नंबरवार पुरुषार्थ अनुसार बच्चे इस अवस्था में रहते हैं। నెంబర్ వారు పురుషార్థానుసారంగా పిల్లలు ఈ అవస్థలోని ఉంటారు. बच्चे जानते हैं ये गुप्त वेश है। పిల్లలకు తెలుసు ఇది గుప్త వేషం అయ్యిందని. बाप स्वयं कहते हैं मैं इनका रथ बना हूँ। తండ్రి స్వయం అంటారు నేను వీరి యొక్క రథంగా అయ్యానని. ये रथ है, వీరు రథం అయ్యారు, ब्रह्मा का रथ है। బ్రహ్మ యొక్క రథం అయ్యింది. ब्रह्मा से ही ब्राह्मण पैदा होते हैं। బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు ఉత్పన్నమవుతారు. अर्जुन से फिर ब्राह्मण कैसे पैदा होंगे? అర్జునుడు నుండి బ్రాహ్మణులు మరి ఎలా ఉత్పన్నమవుతారు? ऐसे ऐसे अपन से वार्तालाप करना चाहिए। అలా అలా తమతో తాము వార్తాలాపని చెయ్యాలి. अर्जुन माना అర్జునుడు అంటే जो पुरुषार्थ का अर्जुन करे सो अर्जुन। ఎవరైతే పురుషార్థం యొక్క అర్జన చేస్తారో వారయ్యారు అర్జునుడు. और ब्रह्मा माने మరియు బ్రహ్మ అంటే है, ब्रह्मा माने बड़ी माँ। బ్రహ్మ అంటే పెద్దమ్మ. बड़ी माँ अपने लिए कुछ करती है, పెద్దమ్మ తన కోసం అంటూ ఏదైనా చేస్తుందా? है? माँ अपने लिए करती है या किसके लिए करती है? అమ్మ తన కోసం చేస్తుందా లేక ఎవరి కోసం చేస్తుంది? बच्चों के लिए सब कुछ करती है। పిల్లల కోసం అంతా చేస్తుంది. अपने सुख दुख भी తమ సుఖ దుఃఖం కూడా किसके लिए लुटा देती है? ఎవరి కోసం అంతా దారబోసేస్తుంది? बच्चों के लिए लुटा देती है। పిల్లల కోసం దారబోసేస్తుంది. तो ब्रह्मा से तुम ब्राह्मण पैदा होते हो, అయితే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మీరు ఉత్పన్నమవుతారు. अर्जुन से कोई ब्राह्मण पैदा नहीं होते हैं। అర్జునుడు ద్వారా బ్రాహ్మణులేమీ ఉత్పన్నం అవ్వరు. बाबा आया हुआ है। బాబా వచ్చి ఉన్నారు. और गीता में तो सिर्फ लिखा है युद्ध का मैदान। మరియు గీతలో అయితే వ్రాయబడి ఉంది యుద్ధం యొక్క మైదానం అని. यादव कौरव पांडव क्या करत भय? యాదవులు, కౌరవులు, పాండవులు క్యా కరత బై ఏం చేస్తున్నారు? है तो पांडव कौरव ना। అవ్వడానికి పాండవులు కౌరవులు అయ్యారు కదా.
वास्तव में నిజానికి पांडव भी लड़ाई नहीं लड़ते हैं। పాండవులు కూడా యుద్ధాన్ని చెయ్యరు. इन बातों को तुम अभी समझते हो। ఈ విషయాలని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. यादव तो वो हैं। యాదవులైతే వారయ్యారు. आगे यूरोपवासी यादव कहते थे, ముందు యూరప్ వాసి యాదవులు అని అనేవారు. अभी नाम बदला। ఇప్పుడు పేరు మారిపోయింది. अभी यूरोपवासी क्यों नहीं कहते? ఇప్పుడు యూరప్ వాసీయులు అని ఎందుకని అనరు? हैं? कौरव पांडव और यादव महाभारत में కౌరవులు, పాండవులు మరియు యాదవులు మహాభారతంలోని कहाँ की बात है? ఎక్కడి యొక్క విషయాలయ్యాయి? नहीं, संगम స్టూడెంట్ ఏదో అన్నారు. కాదు, సంగం యుగంవి. युग की तो ये बात हुई, సంగం యుగం అయితే ఈ విషయాలు అయ్యాయి. लेकिन टाइम कौन सा था? కానీ టైం ఏదయ్యింది? और स्थान कौन सा था? మరియు స్థానం ఏమయ్యింది? भारत था। భారత్ అయ్యింది. भारत में पांडव भी थे, भारत में భారత్లో పాండవులు ఉండేవారు, భారత్లోని यादव भी थे और कौरव भी యాదవులు थे। కూడా ఉండేవారు మరియు కౌరవులు కూడా ఉండేవారు. पहले तो समझाते थे మొదటైతే అర్థం చేయించేవారు यूरोपवासी यादव, యూరప్ వాసి యాదవులు అని. अभी समझते हैं ఇప్పుడు అర్థం చేసుకుంటారు. कि महाभारत युद्ध में गायन जो है మహాభారత యుద్ధంలో గాయనం ఏదైతే ఉందో वो यूरोपवासी यादवों का है, అది యూరప్ వాసి యాదవుల గురించి అయ్యిందా या भारतवासियों का है? లేక భారతవాసీయుల కోసం అయ్యిందా? तो यूरोपवासियों से क्या अर्थ हुआ? అయితే యూరప్ వాసీయుల నుండి ఏమర్థమయ్యింది? है यादव उन्हें कहा जाता है जो सदैव देह अभिमान में रहते हैं। యాదవులు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే సదైవం దేహభానంలోని ఉంటారు. क्या? ఏంటి? जो सदैव देहवान में रहते हैं, इसलिए उनका नाम ही है यूरोपवासी। ఎవరైతే సదైవం దేహభానంలో ఉంటారు అందువలనే వారు పేరు పడింది యూరప్ వాసి. कहाँ के वासी? ఎక్కడి యొక్క వాసీయులు? रूपवासी। రూపవాసీయులు. रूप देह में होता है రూపం దేహంలోని ఉంటుందా या निराकार आत्मा में होता है? లేక నిరాకార ఆత్మలోని ఉంటుందా? है देह में रूप होता है, దేహంలో రూపం ఉంటుంది. तो देह अभिमानी होते हैं सबसे जास्ती यादव। అయితే దేహాభిమానీలు అవుతారు అందరికంటే ఎక్కువ యాదవులు. तुम इन बातों को समझते हो? మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. वो यादव हैं। వారు యాదవులయ్యారు. तो अभी नाम बदल दिया है। అయితే ఇప్పుడు పేరుని మార్చేశారు. इन यादवों के पेट से दिखाते हैं क्या निकला? ఈ యాదవుల యొక్క పొట్ట నుండి చూపిస్తారు ఏం వెలువడ్డాయి? मूसल निकले। మూసళ్ళు వెలువడ్డాయి. कौन से मूसल निकले? ఏం మూసళ్ళు వెలువడ్డాయి? ये मिसाइल्स की बात है। ఇవి మిసైల్స్ యొక్క విషయాలయ్యాయి. वो है स्थूल मिसाइल అవయ్యాయి స్థూలమైన మిసైల్స్ जो यूरोपवासी यादवों से निकलते हैं। और ఏవైతే యూరప్ వాసి యాదవుల నుండి వెలువడతాయి. మరియు अभी अभी ज्ञान के मिसाइल्स की बात है। ఇక్కడ ఇప్పుడు జ్ఞానం యొక్క మిసైల్స్ యొక్క విషయాలయ్యాయి. दुनिया के हिसाब से ప్రపంచం లెక్క ప్రకారంగా अरे ये यूरोपवासी जो यादव हैं ఈ యూరప్ వాసి యాదవులు ఎవరైతే ఉన్నారో वो मिसाइल्स की ताकत किन के पास ज्यादा है? వారి దగ్గర మిసైల్స్ యొక్క శక్తి ఎవరి దగ్గర ఎక్కువగా ఉంది? है यूरोप యూరప్ में बर्लिन था యూరప్లోని బర్లిన్ ఉండేది. जिसके दो हिस्से थे। దాని యొక్క రెండు భాగాలు ఉండేవి. एक हिस्सा था रूस के पास ఒక భాగం ఉండేది రూస్ దగ్గర, రష్యా దగ్గర. और एक हिस्सा था
మరియు ఒక భాగం ఉండేది उन क्रिश्चियंस के पास ఆ క్రిస్టియన్ల దగ్గర जो गिरजाघर को मानते थे। ఎవరైతే గిరిజాగర్ని ఒప్పుకునేవారు. रूस वालों ने రూస్ రష్యా వారు बम बनाना शुरुआत किया। బాంబుని తయారు చేయటం ప్రారంభం చేశారు. वो रूस की ताकत ఆ రష్యా యొక్క శక్తి फिर यूरोप वासियों के हाथ आई మళ్ళీ యూరప్ వాసీయుల చేతుల్లోకి వచ్చింది. और यूरोप वासी ही अमेरिका में जाकर के जब बस गए हैं, మరియు యూరప్ వాసీయులే ఎప్పుడైతే అమెరికాలోకి వెళ్ళి నివసించడం మొదలు పెట్టారో वो अमेरिका अभी सबसे जास्ती ताकतवर हो गया। ఆ అమెరికా అన్నింటికంటే ఎక్కువ శక్తిశాలిగా అయిపోయింది. एटम बम की ताकत में, मिसाइल యాటమ్ బాంబు యొక్క శక్తితోని, की ताकत में। మిసైల్స్ యొక్క శక్తితోని अभी ఇప్పుడు उनके पेट से जो मिसाइल्स निकले हैं వారి పొట్ట నుండి ఏవైతే మిసైల్స్ అనేవి వెలువడ్డాయో वो सारी दुनिया को खलास कर देंगे। అవి మొత్తం ప్రపంచాన్నంతటినీ సమాప్తి చేసేస్తాయి. మూసళ్ళు ये मूसलों से क्या होता है वो तुम समझते हो। ఈ ముసలము ద్వారా ఏమవుతుందో ఇది మీరు అర్థం చేసుకుంటారు. वो है हद के मूसल అవి అయ్యాయి హద్దు యొక్క ముసలములు, और यहाँ है మరియు ఇక్కడ అయ్యాయి बेहद के ज्ञान के मूसल। బేహద్దు జ్ఞానం యొక్క ముసలములు. भारत के हिसाब से భారత్ యొక్క లెక్కతోని दिल्ली है स्थापनाकारी ఢిల్లీ అయ్యింది స్థాపనాకారి, और बम्बई है మరియు బొంబాయి అయ్యింది विनाशकारी। వినాశకారి. तो यादवों का देश भारत में कौन सा हुआ? అయితే యాదవుల యొక్క దేశం భారత్లో ఏమయ్యింది? दिल्ली हुआ, ఢిల్లీ అయ్యిందా? बम्बई हुआ। బొంబాయి అయ్యింది. अभी प्रैक्टिकल में देख रहे हैं ना, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నారు కదా, ज्ञान के बम कहाँ से निकले? జ్ఞానం యొక్క బాంబులు ఎక్కడి నుండి వెలువడ్డాయి? बम्बई से निकले। और नाम भी क्या पड़ा है? బొంబాయి నుండి వెలువడ్డాయి, మరియు పేరు కూడా ఏం పడింది? हर हर హర్ హర్ बम बम के नाम पर नाम पड़ता है बम्बई। బం బం పేరు మీద పేరు పడుతుంది బొంబాయి. अभी इन बातों को तुम समझते हो। ఇప్పుడు ఈ విషయాల గురించి మీకు తెలుసు. गीता से గీత ద్వారా ये सब बातें मालूम थोड़ी ही पड़ती हैं। ఈ విషయాలన్నీ తెలుస్తాయా ఏంటి? अभी जानते हैं ఇప్పుడు మీకు తెలుసు एटॉमिक बम्स कल्प पहले भी बने थे। యాటమిక్ బాంబ్స్ కల్పం ముందు కూడా తయారయ్యాయి. क्या नाम रखा उनका? ఏం పేరు పెట్టారు వాటి యొక్క? एटॉमिक యాటమిక్ एटॉमिक बम्स। యాటమిక్ బాంబ్స్ वो हैं एटॉमिक बम्स। అవయ్యాయి యాటమిక్ బాంబ్స్లు, ఆటం బాంబులు. और तुम्हारे हैं మరియు మీవయ్యాయి आत्मिक बम्स। ఆత్మిక బాంబులు. सबसे बड़ा बम्ब कौन सा है? అన్నింటికంటే పెద్ద బాంబు ఏమయ్యింది? आत्मिक बम्ब में सबसे बड़ा बम्ब कौन सा है? ఆత్మిక బాంబులో నుండి అన్నింటికంటే పెద్ద బాంబు ఏమయ్యింది? परमात्मा प्रत्यक्षता बम। పరమాత్ముని ప్రత్యక్షత బాంబు. तुम तो बाप के सन्मुख बैठे हो, మీరైతే తండ్రికి సన్ముఖంగా కూర్చుని ఉన్నారు. बने అనగా तुमको तो बाप की प्रत्यक्षता మీకైతే తండ్రి యొక్క ప్రత్యక్షత हो गई। అయిపో अभी दुनिया वालों के सामने बाप प्रत्यक्ष होना है। ఇప్పుడు ప్రపంచం వారి ఎదురుగా తండ్రి ప్రత్యక్షం అవ్వాలి. बाप संगम पर बैठ तुमको सुनाते हैं। తండ్రి సంగమంలోని కూర్చుని మీకు వినిపిస్తారు. गीत भी है जो पिया के साथ है उनके लिए बरसात है। గీతం కూడా ఉంది, జో పియా కే సాథ్ హే ఉన్కే లియే బర్సాత్ హే. ఎవరైతే తండ్రితో పాటు ఉంటారో వారి కోసం ఈ వర్షం అయ్యింది. बच्चों को चलते फिरते उठते పిల్లలకి నడుస్తూ లేస్తూ వెళ్తూ खुशी का पहाड़ा चढ़ा रहना चाहिए।
ఖుషి యొక్క పాదరసం ఎక్కిపోవాలి. तुम गृहस्थ व्यवहार से अलग हो गए, మీరు గృహస్థ వ్యవహారం నుండి వేరుగా అయిపోయారు. कलप पहले भी हुए होंगे, కల్పం ముందు కూడా అయి ఉంటారు. कलप पहले भी तुम नदी पार करके आए होंगे. కల్పం ముందు కూడా మీరు నదిని దాటి వచ్చి ఉంటారు. कौन सी नदी पार की थी? ఏ నదిని దాటి ఉంటారు? है विषय वैतरणी नदी पार की थी. విషయ వైతరిణి నదిని దాటి వచ్చారు. बाकी तो और कोई बात नहीं है. మిగతా విషయం అయితే ఇంకేమీ లేదు. कृष्णपुरी कंसपुरी दिखाते हैं. కృష్ణపురి కంసపురిని చూపిస్తారు. 2164 की रात्रि क्लास कंसी 21/9/64 రాత్రి క్లాస్. जरासिंधी भी अभी की आसुरी संप्रदाय को कहा जाता है. కంసి జరాసింది ఇప్పటి యొక్క ఆసురీ సాంప్రదాయంలోని అనడం జరుగుతుంది. अभी ఇప్పుడు अभी के आसुरी संप्रदाय कौन है? कंसी. ఇప్పటి యొక్క ఆసురీయ సంప్రదాయాలు ఎవరయ్యారు? కంసులు. और कौन है जरासिंधी? మరియు ఎవరయ్యారు జరాసింది? अभी की माने संगम युग में कोई ब्राह्मण संप्रदाय है. ఇప్పటి వారు అంటే బ్రాహ్మణ ప్రపంచంలోని ఎవరో బ్రాహ్మణ సంప్రదాయాలు ఉన్నారు. जिनमें कोई कंसी भी है వారిలోని ఎవరో కంసుడు కూడా ఉన్నాడు. और कोई మరియు ఎవరో जरासिंधी भी है. कौन జరాసింది కూడా ఉన్నారు. है कंसी? ఎవరయ్యారు కంసి? हाँ, सिंधी माने సింధి అంటే जो सिंध से आए हुए हो. ఎవరైతే సింధ్ నుండి వచ్చి ఉంటారు. मूल पैदाइश कहाँ की है? ముఖ్యమైన ఉత్పన్నం ఎక్కడదయ్యింది? सिंध की. సింధ్ది. तो ब्राह्मण संप्रदाय में ही वो जरा माने पुराने पुराने सिंधी बैठे हुए हैं. అయితే బ్రాహ్మణ సంప్రదాయంలోనే ఆ పురాతన సింధీయులు కూర్చుని ఉన్నారు. जिनके हाथ में వారి యొక్క చేతుల్లోని सारी सत्ता, మొత్తం సత్తా, सारे जोनल इंचार्ज अगर देखे जाएं మొత్తం జోనల్ ఇన్ఛార్జిని చూడాలి అంటే तो बेसिक नॉलेज में అప్పుడు బేసిక్ నాలెడ్జ్లోని कहाँ के जोनल इंचार्जेस हैं? ఎక్కడి యొక్క జోనల్ ఇన్ఛార్జెస్ అయ్యారు? जो सत्ता लिए बैठे हैं. ఏదైతే సత్తాని తీసుకొని కూర్చొని ఉన్నారో सिंध के हैं. సింధు వారయ్యారు. और कंसी कौन है? మరియు కంసుడు ఎవరయ్యారు? है कंस किसको कहा जाता है? कंस ने क्या जघन्य अपराध किया? కంసుడు అని ఎవరినంటారు? కంసుడు ఏం జగన్నాథ అపరాధాన్ని చేశాడు? कंस ने छोटे छोटे बच्चों को కంసుడు చిన్న చిన్న పిల్లలని काट दिया, కట్ చేసేసాడు, मार दिया. చంపేశాడు. बच्चों को मार दिया. పిల్లలని చంపేశాడు. ये तो आज की दुनिया में कोई बड़ी बात नहीं, ఇదైతే ఈ రోజుల్లో పెద్ద విషయం ఏమీ కాదు. क्योंकि बच्चे तो बड़े होके सब दुर्योधन दुशासन बन जाते हैं. ఎందుకంటే పిల్లలైతే అందరూ పెద్దవారు అయిన తర్వాత దుర్యోధన దుశ్శాసనులుగా అయిపోతారు. लेकिन फिर कौन सा पाप बड़ा कर दिया కానీ ఏం పెద్ద పాపాన్ని చేసేశాడు? है? कन्याओं को भी मार दिया, కన్యలని కూడా చంపేశాడు, हत्या कर दी. హత్య చేసేశాడు. वो होती है स्थूल हत्या. ఒకటవుతుంది స్థూలమైన హత్య. यहाँ ज्ञान मार्ग में बेहद की हत्या क्या है? ఇక్కడ జ్ఞాన మార్గంలోని బేహద్దు యొక్క హత్య ఏమయ్యింది? कन्याओं की बेहद की हत्या कैसे हो रही है? కన్యల యొక్క బేహద్దు హత్య ఎలా అవుతుంది? हैं? नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా కాదు. कन्याएं चाहे छोटी हो चाहे बड़ी हो, కన్యలు అది చిన్నవారైనా అది పెద్దవారైనా अगर उनको विकारी बनाई दिया, ఒకవేళ వారిని వికారీగా తయారు చేసేసినట్లయితే, अगर उनकी
में चलते हुए भी జ్ఞానంలో నడుస్తున్నప్పటికీ కూడా तो क्या बन गए అప్పుడు ఏమైపోయారు? हैं? कंसी बन जाते हैं। కన్సీగా అయిపోతాడు. ये अभी की यादगार है। ఇది ఇప్పటి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. देवताओं का पाप तो पुरानी इस दुनिया पुरानी सृष्टि में हो ही नहीं सकता। దేవతల యొక్క పాదాలైతే ఈ పాత ప్రపంచంలోని పాత సృష్టిలోని పడనే పడవు. इस पुरानी सृष्टि में देवताएं कहाँ हैं? ఈ పాత సృష్టిలోని దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? तो देखो అయితే చూడండి, उन्होंने शास्त्रों में कृष्ण का नाम भूल से डाल दिया है। వారు శాస్త్రాలలోని కృష్ణుని యొక్క పేరు పొరపాటుగా వేసేశారు. नाम किसका होना चाहिए పేరు ఎవరిది ఉండాలి? है? उन्होंने नाम डाल दिया है। వారు పేరును వేసేశారు. कृष्ण था కృష్ణుడు ఉండేవారు, कन्याओं का गौओं का కన్యల యొక్క గోవుల యొక్క रक्षक, రక్షకుడు. लेकिन कृष्ण ने रक्षा नहीं की। కానీ కృష్ణుడు రక్షణ చెయ్యలేదు. किसने रक्षा की? ఎవరు రక్షణ చేశారు? रक्षा तो शिव बाबा ने की है। రక్షణ అయితే శివ్ బాబా చేశారు. यज्ञ के आदि में भी యజ్ఞం యొక్క ఆదిలోని కూడా दादा लेखराज ब्रह्मा उर्फ कृष्ण का नाम डाल दिया। దాదా లేఖరాజు బ్రహ్మ ఉర్ఫ్ కృష్ణుని యొక్క పేరుని వేసేశారు. कि ब्रह्मा ने भगाया। ఏమనంటే బ్రహ్మ పరిగెత్తింపచేశారు. वास्तव में वो कहानी किसकी है? నిజానికి ఆ కథ ఎవరిదయ్యింది? प्रजापिता की कहानी है। मुरली में ప్రజాపిత యొక్క కథ అయ్యింది. क्या बोला? మురళిలోనేమన్నారు? कहानी किसकी है? కథ ఎవరిదయ్యింది? प्रजापिता की कहानी है। ప్రజాపిత యొక్క కథ అయ్యింది, ब्रह्मा की कहानी नहीं है। బ్రహ్మ యొక్క కథ కాదు. कहा भी जाता है ब्राह्मण देवताय नमः। అనబడుతుంది కూడా బ్రాహ్మణ దేవతాయ నమః. ब्रह्मा द्वारा ब्राह्मण धर्म स्थापन तो हुआ, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం అయితే స్థాపన అయ్యింది. फिर देवता क्षत्रिय कुल में आवेंगे। మళ్ళీ దేవతా క్షత్రియ కులంలోకి వస్తాము. ब्राह्मण का कुल देखो अभी कितना छोटा है। బ్రాహ్మణ యొక్క కులం అయితే ఇప్పుడు చూడండి ఎంత చిన్నదో. वर्ण भी दिए गए हैं। వర్ణాలు కూడా ఇవ్వబడ్డాయి. तो बुद्धि में रखना है हम आत्मा हैं। అయితే బుద్ధిలో పెట్టుకోవాలి మనం ఆత్మలమని. 84 जन्म हमारे पूरे हुए। 84 జన్మలు మనవి పూర్తిగా అయ్యాయి. अब बाप आए हैं हमको लेने के लिए। ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు మనల్ని తీసుకొని వెళ్ళడం కోసం. इन बातों को ఈ విషయాలని समझने में बड़ी मेहनत लगती है। అర్థం చేసుకోవడంలోని చాలా కష్టం అనేది అవుతుంది. याद करने का चार्ट निकालते रहो। యాదు చేసేటటువంటి చార్ట్ని తీస్తూ ఉండండి. सारा दिन में हमने कुल टोटल कितना याद किया? మొత్తం ఫుల్ రోజంతటిలోని మనము ఎంత స్మృతిని చేశాము. समझ तो सकते हैं ना हम कितना समय बाप को याद करते हैं। అర్థమైతే చేసుకోవచ్చు కదా మొత్తం రోజంతటిలోని తండ్రిని మనం ఎంత స్మృతి చేస్తామని. ऐसे माता पिता को समझ करके అటువంటి మాతాపితలని అర్థం చేసుకొని फिर कम पुरुषार्थ करने से घाटा पा जाएंगे। మళ్ళీ తక్కువ పురుషార్థమని చేసినట్లయితే నష్టపడిపోతాం. ये तो बेसमझ हो पड़ते हैं। ఇదైతే తెలుగు తక్కువ వారిగా అయిపోతారు. जानबूझकर घाटा नहीं डालना चाहिए। కావాలని నష్టం అనేది చేసుకోకూడదు. कल्प कल्प का घाटा पड़ जाता है। కల్పకల్పం యొక్క నష్టం అనేది అయిపోతుంది. ऐसे माता पिता को छोड़ करके फार कति दे देते हैं। అటువంటి మాతాపితలని విడిచిపెట్టి విడాకులనిచ్చేస్తారు. कितने हैं जो माता पिता कह करके भी फिर भूल जाते हैं। ఎంతో మంది ఉన్నారు మాతాపిత అని కూడా మళ్ళీ మర్చిపోతారు. कितना भारी वर्षा मिलता है परंतु ఎంత పెద్ద వారసత్వం లభిస్తుంది కానీ तो माया बहुत सामना करती है। మాయ చాలా ఎదుర్కొంటుంది. माँ बाप भी पुरुषार्थ करते होंगे మాతాపిత కూడా పురుషార్థంని చేస్తారేమో. तो उन्होंने पद पाया है। అప్పుడు వారు పదవిని పొందారు. उनको देख करके हम भी क्यों न पद पावे। వారిని చూసి మనం కూడా ఎందుకని పదవిని పొందకూడదు. बड़ा भारी पद है। చాలా పెద్ద పదవి అయ్యింది. बल स्वर्ग के मालिक तो बनते हो భలే స్వర్గం యొక్క యజమానులుగా అయితే అవుతారు. फिर भी అయినా కూడా
8 ही हैं जो सजाएं नहीं भोगते, 8 మందే అయ్యారు ఎవరైతే శిక్షలని భోగించరో. बाकी तो सबको మిగతా వారందరికీ అయితే सजाएं भोगनी पड़ती है, శిక్షలని భోగించాల్సి వస్తుంది. बहुत दंड भोगेंगे. చాలా దండన భోగిస్తారు. तो क्यों ना हम याद से विकर्माजीत बन दिखावे. ఎందుకని మనం యాదు ద్వారా వికర్మాజీతులుగా అయి చూపించకూడదు? माया ऐसे थपेड़े लगाती है మాయ ఎలాంటి దెబ్బలను కొడుతుందంటే जो बिल्कुल मर जाते हैं, ఏదైతే పూర్తిగా మరణించేస్తారు. फिर भी అయినా కూడా थपेड़े तो लगाती है, దెబ్బలనైతే చెంపదెబ్బలనైతే కొడుతుంది. फिर भी అయినా కూడా प्राप्ति क्या है. ప్రాప్తి ఏమయ్యింది? बल माया थपेड़े लगाती है, భలే మాయ చెంపదెబ్బల్ని కొడుతుంది. फिर भी प्राप्ति क्या होती है. అయినా కూడా ప్రాప్తి ఏమవుతుంది? है जो छोड़ के चले जाते हैं वो भी स्वर्ग में आवेंगे या नहीं आवेंगे. ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారు కూడా స్వర్గంలోకి వస్తారా లేక రారా? वो भी स्वर्ग में आवेंगे. వారు కూడా స్వర్గంలోకి एक వస్తారు. बार ब्राह्मण कुल में आया है ఒక్కసారి బ్రాహ్మణ కులంలోకి వచ్చారు అంటే तो देवता तो जरूर बनेगा, దేవతగా అయితే తప్పకుండా తయారవుతారు. परंतु కానీ पद कम पा जाते हैं. పదవిని తక్కువగా పొందేస్తారు. तो ये तो फखुर हुआ कि అయితే ఇదైతే గర్వం అయ్యింది. हम स्वर्ग में तो आवेंगे, మనం స్వర్గంలోకి అయితే వస్తాము. परंतु కానీ माया ऐसी है जो पद को एकदम फां कर देती है. మాయ ఎటువంటిది అంటే పదవిని పూర్తిగా మాయం చేసేస్తుంది. अच्छा, మంచిది. ओम शांति. ఓం శాంతి. విసిడి నంబర్ 1627 లక్నో ఉత్తరప్రదేశ్. ఓం శాంతి.